ఈ మేడగదిలో ప్రభు ఆత్మ మనలో నివసించునుగాక. అలా నివసించాలంటే ఈ శరీరము ఎట్లా ఉండాలి? ఈ ఆత్మ ఎలా ఉండాలి? ఈ జీవం ఎలా ఉండాలి? ఈ శరీరము పరిశుద్ధమైన ఉండాలంట. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సహోదరులారా, నీ శరీరము నీ సొత్తు కాదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ శరీరం అంతా విలువ పెట్టి కొన్నాడంట దేవుడు. మనం ఈ శరీరము దేంతో కొన్నాడు? డబ్బులు ఇచ్చి కొనలేదు, బంగారం ఇచ్చి కొనలేదు, వస్తువులు ఇచ్చి కొనలేదంట. ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో మనందరి కొరకు ప్రాణాన్ని ధారపోసాడంట నా తండ్రి. ఆయన రక్తము ద్వారా మన హృదయాలు కడగబడాలి రాత్రి. ఆయన రక్తము ద్వారా మన కన్నులు కడగబడాలి రాత్రి. ఆయన రక్తము ద్వారా మన జీవము శుద్ధీకరణ చేయబడాలి రాత్రి. ఆయన రక్తము ద్వారా మన హృదయములో ఉన్న చెడైన వేరు